హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీ సెట్ క్రాష్ కోర్స్ 2025లో డే 3 టాపిక్ వచ్చేసి కార్బన్ ఫ్యామిలీ. సో కార్బన్ ఫ్యామిలీ చూసుకున్నట్లయితే మనకి కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ అండ్ లెడ్ ఇవి మనకి కార్బన్ గ్రూప్లోకి సంబంధించిన ఎలిమెంట్స్. సో ఇందులోని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనకి NS2 NP2 కింద మనకు ఉంటుంది. ఓకే, ఇక్కడ N వచ్చేసి దాని పీరియడ్ నెంబర్ అనమాట. ఓకే, కార్బన్ సెకండ్ పీరియడ్ కాబట్టి 2s2 2p2 వస్తుంది. సిలికాన్ థర్డ్ పీరియడ్ కాబట్టి 3s2 3p2 అనేది దాని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇవి. ఓకే, అండ్ ఈ కార్బన్ నుంచి జెర్మేనియం వరకు +4 ఆక్సిడేషన్ స్టేట్ అనేది వీటి స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. కానీ టిన్ లెడ్ దగ్గరికి వచ్చేసరికి +4 కన్నా +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఇవి స్టేబుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎల్లోట్రాప్స్ ఆఫ్ కార్బన్. సో కార్బన్ ఎల్లోట్రాప్స్ మనకి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి అమార్ఫస్ అండ్ క్రిస్టలైన్. ఓకే, అమార్ఫస్ అంటే మీనింగ్ ఏంటంటే పౌడర్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో పౌడర్ ఫామ్లో ఉండే కార్బన్ కాంపౌండ్స్ని మనం అమార్ఫస్ కేటగిరీలో మనం క్లాసిఫై చేసాం. ఓకే, ఇందులోకి వచ్చేసి మనకి కోల్, చార్కోల్ అండ్ ల్యాంప్ బ్లాక్. సో కోల్, చార్కోల్ అలాగే ల్యాంప్ బ్లాక్ ఈ మూడు కూడా కార్బన్ అమార్ఫస్ ఎల్లోట్రాప్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, కోల్నే మనం ఏమంటామంటే క్రూడ్ ఫామ్ ఆఫ్ కార్బన్. ఓకే, అదే క్రిస్టలైన్ ఎల్లోట్రాప్స్కి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫులరైన్. ఓకే, సో వీటికి సంబంధించిన పాయింట్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్. సో డైమండ్ అనేది కార్బన్ వన్ ఆఫ్ ది క్రిస్టలైన్ ఎల్లోట్రాప్ అనమాట. సో డైమండ్లో ఉండే కార్బన్ ఆటమ్స్ అన్నీ కూడా sp3 హైబ్రిడైజ్డ్. సో కార్బన్ ఆటమ్స్ ఏంటి? sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో sp3 హైబ్రిడైజ్ కాబట్టి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? మనకి టెట్రాహెడ్రల్ జామెట్రీలో మనకి డైమండ్లోని కార్బన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి డయామాగ్నెటిక్ ఇన్ నేచర్, ఎలాంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ఇది డయామాగ్నెటిక్ డైమండ్ అనేది. అలాగే ఇట్ ఈజ్ అన్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ఏంటి? విచ్ కెనాట్ పాస్ ఎనీ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని ఎలాంటి పాస్ చేయని కాంపౌండ్ ఏమంటే మనం ఇన్సులేటర్స్ అంటాం. వేరస్ కండక్టర్స్ అంటే ఏంటి? దే ఆర్ గుడ్ మీడియం ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో డైమండ్ వచ్చేసరికి ఇన్సులేటర్ అనమాట. ఈ డైమండ్ అనేది మనకి హార్డ్గా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ హార్డ్ బికాస్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. సో డైమండ్లో ఇక్కడ మనకి కార్బన్కి మధ్య ఉండే కోవలెన్స్ బాండ్స్ వల్ల మనకి డైమండ్ అనేది హార్డ్ సబ్స్టెన్స్ కింద ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ డైమండ్ అనేది వెరీ లెస్ రియాక్టివ్, అసలు దేంతో కూడా అసలు ఎక్కువ రియాక్ట్ అవ్వదు. కానీ ఫ్లోరిన్తో మాత్రం కొంచెం రియాక్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఎక్సెప్ట్ ఫ్లోరిన్, రిమైనింగ్ దేంతో కూడా డైమండ్ అనేది మనకి రియాక్షన్ చూపించదు. ఓకే, అలాగే ఈ డైమండ్లో కానీ మనకి అల్యూమినియం అనేది యాడ్ అయి ఉన్నట్టు అనుకోండి. అల్యూమినియం యాజ్ ఎన్ ఇంప్యూరిటీ అనమాట. ఇంప్యూరిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యూర్ సబ్స్టెన్స్లో ఏదైనా ఎక్స్ట్రా ఎలిమెంట్ ఆ సబ్స్టెన్స్కి సంబంధించిన కాకుండా ఇంకా వేరే ఏది యాడ్ అయినా సరే దాన్ని ఇంప్యూరిటీ అంటాం. సో ప్యూర్ డైమండ్ కాకుండా ఆ డైమండ్తోని అల్యూమినియం ట్రేసెస్ కానీ మనకి డైమండ్లో కలిసి ఇంప్యూరిటీ కింద సబ్స్టెన్స్ యాడ్ అయింది అనుకోండి, అలాంటి డైమండ్ ఏమంటామంటే బ్లూ డైమండ్ అంటాం. ఏమంటాం? బ్లూ డైమండ్. ఓకే, సో ఈ పాయింట్స్ అనేవి డైమండ్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రాఫైట్ అనమాట. గ్రాఫైట్లో కూడా సేమ్ డైమండ్, గ్రాఫైట్ అని కూడా సేమ్ డైమండ్ లాగే డయామాగ్నెటిక్ నేచర్ ఎగ్జిబిట్ చేస్తుంది. కాకపోతే గ్రాఫైట్ వచ్చేసరికి మనకి sp2 హైబ్రిడైజేషన్ చూపిస్తుంది అనమాట కార్బన్ ఆటమ్. సో sp2 వచ్చేసరికి మనకి పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో గ్రాఫైట్లో మనకి పై బాండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఓకే, అలాగే ఈ గ్రాఫైట్ అనేది లేయర్ స్ట్రక్చర్ కింద ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఒక లేయర్స్ లాగా. అంటే ఫర్ ఈ డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ ఇది ఒక లేయర్ అనుకోండి, దీని కిందనే ఇంకొక లేయర్ ఉంటుంది, దాని కిందనే ఇంకొక లేయర్ ఉంటుంది. ఇలా లేయర్ల కింద గ్రాఫైట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దాన్నే మనం లేయర్ స్ట్రక్చర్ అంటాం. ఓకే,
డైమండ్ వచ్చేసరికి మనకి ఏంటి ఇన్సులేటర్ అని చెప్పాం. ఓకే, ఎలాంటి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడు. కానీ గ్రాఫైట్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఎ కండక్టర్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కాంజుగేషన్. సో గ్రాఫైట్లో మనకి కార్బన్ ఆటమ్స్ ఏంటి, sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. సో డబుల్ బాండ్స్ అనేవి ఉండడం వల్ల ఈ డబుల్ బాండ్, ఈ పై బాండ్స్ ఉన్నాయి కదా, ఈ పై బాండ్స్ అనేవి కాంజుగేషన్ వల్ల అంటే రెజొనెన్స్ వల్ల మనకి గ్రాఫైట్లో ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. కాబట్టి ఇది కండక్టర్ కింద మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే గ్రాఫైట్ని లూబ్రికెంట్గా ఫామ్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఈ గ్రాఫైట్ స్పెషాలిటీ ఏంటంటే డైమండ్ ఏంటి, ఇట్ ఈజ్ ఎ లెస్ రియాక్టివ్, ఓన్లీ ఫ్లోరిన్తో తప్ప ఇంక దేనితోనే రియాక్ట్ అవ్వదు. వేరేస్ గ్రాఫైట్ వచ్చేసరికి ఇట్ ఈస్ రియాక్టివ్ దాన్ డైమండ్ అనమాట. సో గ్రాఫైట్ అనేది మెటల్స్తో కానివ్వండి, బ్రోమిన్స్ లేదా హాలోజన్స్తో కానివ్వండి, ఆక్సిజన్తో కానివ్వండి, వీటితో మనకి గ్రాఫైట్ అనేది ఇట్ కెన్ రియాక్ట్ అనమాట. సో రియాక్ట్ అయ్యి మనకి సమ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటామంటే ఇంటర్కాలేషన్ కాంపౌండ్స్ అంటాం. ఏంటి, గ్రాఫైట్ అనేది ఏదర్ మెటల్తో కానీ, హాలోజన్స్తో కానీ, ఆక్సిజన్తో కానీ రియాక్ట్ అవగా మనకి ఫామ్ అయిన ఫైనల్ కాంపౌండ్స్ని ఏమంటాం మనం, ఇంటర్కాలేషన్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, ఈ మెటల్ కానీ, బ్రోమిన్, ఈ హాలోజన్స్ కానీ, ఆక్సిజన్ కానీ ఎలా రియాక్ట్ అవుతాయి అంటే ఈ గ్రాఫైట్తో రియాక్ట్ అయిన తర్వాత గ్రాఫైట్ లేయర్ స్ట్రక్చర్ ఉంది కదా, సో ఇదొక లేయర్, అలాగే ఇది ఒక లేయర్. ఈ లేయర్కి మధ్యలో మనకి ఈ మెటల్ కానివ్వండి, లేదా ఆక్సిజన్ కానివ్వండి, లేదా హాలోజన్స్ కానివ్వండి, ఈ మెటల్ మధ్యలో వచ్చి మనకి బాండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి కాంపౌండ్స్ని ఏమంటాం మనం, ఇంటర్కాలేషన్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాఫైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి, ఫులరిన్. C60 దీని ఫార్ములా ఏంటి, C60 ఏమంటాం మనం, ఫులరిన్ అంటాం. అలాగే దీన్ని బక్మినిస్టర్ ఫులరిన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఈ ఫులరిన్ అనేది సాకర్ బాల్ లేదా ఫుట్బాల్, సాకర్ బాల్ లేదా ఫుట్బాల్ షేప్ ఏదో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఈ ఫులరిన్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మనకి ఒక సాకర్ బాల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మనకి ఈ ఫులరిన్ అనేది స్ట్రక్చర్ ఉంటుంది, దాని షేప్ అలా ఉంటుంది. ఇందులో మనకి ఫులరిన్లోని వచ్చేసి మనకి 5 మెంబర్ రింగ్స్ ఉంటాయి, అలాగే 6 మెంబర్ రింగ్స్ ఉంటాయి. అవి కూడా ఎలాగా ఉంటాయంటే ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 మెంబర్ రింగ్ ఉందనుకోండి, ఈ 5 మెంబర్ రింగ్ చుట్టూ కూడా మనకి 6 మెంబర్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ 5 మెంబర్ రింగ్ చుట్టూ 6 మెంబర్ రింగ్స్ ఉంటాయి, అలాగే 6 మెంబర్ రింగ్స్ని మళ్ళీ 5 మెంబర్స్ ఇలా ఆల్టర్నేట్గా 5, 6, 5, 6 అలా అరేంజ్ అయి ఉంటాయి. ఇది కూడా ఎలాగా ఒక సాకర్ బాల్ లాగా, మీరు ఫుట్బాల్ కానీ సాకర్ బాల్ కానీ చూస్తే దానిలోని ఇలాగా రింగ్స్ ఉంటాయి కదా, అలా 5 మెంబర్ 6 మెంబర్ లాగా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఈ 5 మెంబర్ రింగ్స్ని మనం పెంటాగోనల్ రింగ్స్ అంటాం, 6 మెంబర్ని హెక్సాగోనల్ రింగ్స్ అంటాం. అయితే ఈ పెంటాగోనల్ రింగ్స్ అనేవి 12 పెంటాగోనల్ రింగ్స్ ఉంటాయి, అలాగే 20 హెక్సాగోనల్ రింగ్స్ అనేవి ఉంటాయి ఫులరిన్లో. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఫులరిన్ షేప్ ఎలాగ ఉంటుంది మనకి, సాకర్ బాల్ లాగా ఉంటుంది లేదా ఫుట్బాల్ లాగా ఉంటుంది. ఇందులో మనకి ఫులరిన్లోని పెంటాగోనల్ రింగ్స్ 12 పెంటాగోనల్ రింగ్స్, 20 హెక్సాగోనల్ రింగ్స్ ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, అలాగే ఫులరిన్ వచ్చేసరికి మనకి ఇట్ ఈస్ ఎ నాన్ ఆరోమాటిక్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కార్బైడ్స్. అసలు కార్బైడ్స్ అంటే ఏంటి అంటే, కార్బన్ అనేది కార్బన్ వెన్ బాండెడ్ విత్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ దాన్ కార్బన్. అంటే కార్బన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ X అనే ఎలిమెంట్తో బాండ్ అయింది. కండిషన్ ఏంటి మనకి, కార్బన్ కన్నా ఈ X అనే యాటమ్ అనేది దాని ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉండాలన్నమాట. అంటే కార్బన్ దానికన్నా తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్స్తో బాండ్ అయితే వాటిని మనం కార్బైడ్స్ అంటాం. ఓకే, ఈ కార్బైడ్స్ మళ్ళీ 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే అయోనిక్ కార్బైడ్స్, సెకండ్ వన్ ఏంటంటే ఇంటర్స్టీషియల్ కార్బైడ్స్ లేదా మెటాలిక్ కార్బైడ్స్ అంటాం, థర్డ్ వన్ వచ్చేసి కోవలెంట్ కార్బైడ్స్ లేదా మెటలాయిడ్స్ కార్బైడ్స్ అంటాం. ఓకే, కోవలెంట్ ఆర్ మెటలాయిడ్ కార్బైడ్స్. ఇందులో మనకి అయోనిక్ కార్బైడ్స్ అంటే ఏంటంటే కార్బన్ వెన్ బాండెడ్ విత్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, కార్బన్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనకి కంబైన్ అవ్వగా వచ్చిన కాంపౌండ్స్ని ఏమంటాం మనం
అయానిక్ కార్బైడ్స్ అంటాం. అదే కార్బన్ డి బ్లాక్ ఎలిమెంట్స్తో కానీ మనకి కార్బైడ్స్ ఫామ్ చేసింది అనుకోండి, వాటిని మెటాలిక్ కార్బైడ్స్ అనొచ్చు లేదా ఇంటర్స్టీషియల్ కార్బైడ్స్ అనొచ్చు. ఓకే. అండ్ కార్బన్ అనేది పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎక్కువ మెటలాయిడ్స్ అంటే సెమీ మెటల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కువ పీ బ్లాక్ ఎలిమెంట్స్లోనే ఎక్కువ మెటలాయిడ్స్ అనేవి అనుకుంటాయి కాబట్టి పీ బ్లాక్ అనొచ్చు, లేదా మెటలాయిడ్స్తో కార్బన్ బాండ్ అయ్యి మనకి కోవలెంట్ కార్బైడ్స్ లేదా మెటలాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, మెటలాయిడ్ కార్బైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. అయానిక్ కార్బైడ్స్కి ఎగ్జాంపుల్ చూడండి, కాల్షియం కార్బైడ్, బెరీలియం కార్బైడ్, అల్యూమినియం కార్బైడ్, ఇవన్నీ కూడా అయానిక్ కార్బైడ్స్కి ఎగ్జాంపుల్స్. అదే ఇంటర్స్టీషియల్ లేదా మెటాలిక్ కార్బైడ్స్కి ఏంటంటే డి బ్లాక్ మెటల్స్, వెనాడియం కార్బైడ్, టైటానియం కార్బైడ్, క్రోమియం కార్బైడ్, మాలిబ్డెనమ్ కార్బైడ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. కోవలెంట్ కార్బైడ్స్కి సిలికాన్ కార్బైడ్, బోరాన్ కార్బైడ్. ఓకే, ఈ రెండు ఎగ్జాంపుల్స్. ఇందులో సిలికాన్ కార్బైడ్ అనేది కార్బోరాండమ్ దీన్నే సిలికాన్ కార్బైడ్ ఏమంటాం అంటే కార్బోరాండమ్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ హార్డెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. డైమండ్ ఎలాగైతే హార్డో, ఈ సిలికాన్ కార్బైడ్ కూడా ఆల్మోస్ట్ అలాంటి హార్డెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే. అయితే మనకి అయానిక్ కార్బైడ్స్ అనేవి ఫర్దర్గా మళ్ళీ 3 టైప్స్ కింద మనకి క్లాసిఫై చేశారు. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మెథనాయిడ్స్, సెకండ్ వన్ ఎసిటలైడ్స్, థర్డ్ వన్ వచ్చేసి ప్రొపిలైడ్స్. ఇందులో సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెథనాయిడ్స్ అనే పేరులోనే ఉంది. ఏవైతే అయానిక్ కార్బైడ్స్ మనం హైడ్రాలసిస్ చేస్తే మీథేన్ అనేది ఫామ్ అవుతాయో అవి మెథనాయిడ్స్ కింద క్లాసిఫై చేశారనమాట. ఓకే. అలాగే ఎసిటలైడ్స్ అంటే ఏ అయానిక్ కార్బైడ్స్ అయితే మనం హైడ్రాలసిస్ చేసాక మనకి ఎసిట్లిన్ ఫామ్ అవుతుందో అలాంటి కార్బైడ్స్ని ఎసిటలైడ్స్ అంటాం. ఓకే. అలాగే ఏ అయానిక్ కార్బైడ్స్ అయితే మనకి ప్రొపైలిన్ ఫామ్ చేస్తాయో అలాంటి కార్బైడ్స్ని మనం ప్రొపిలైడ్ కార్బైడ్స్ అంటాం. ఓకే. సో మనకి వీటికి జనరల్ కార్బైడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉండాలంటే మెథనైడ్స్కి ఏంటంటే C కార్బన్ మీద -4 ఛార్జ్ ఉండే అయానిక్ కార్బైడ్స్ అన్నీ కూడా మెథనైడ్స్ అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి, బెరీలియం కార్బైడ్ ఉంది. సో Be2C. ఇందులో మామూలుగా బెరీలియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి, ఈచ్ బెరీలియంకి +2 ఉంటుంది. 2 బెరీలియమ్స్ ఉన్నాయి కాబట్టి +4 ఆక్సిడేషన్ స్టేట్. సో ఈ మొత్తం ఓవరాల్ బెరీలియంకి +4 అంటే కార్బన్కి ఎంత ఉంటుంది, ఆపోజిట్ న్యూట్రల్ అవ్వాలంటే -4 ఉండాలి, అంతే కదా. సో ఈ C4- అనే ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే వాటర్లో ఉండే H+ అయాన్స్ని తీసుకుని మనకి CH4 మీథేన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఏ అయానిక్ కార్బైడ్స్ అయితే మనకి ఇలాగా మీథేన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాయో ఫైనల్గా హైడ్రాలసిస్ చేస్తే వాటిని మెథనైడ్స్ అంటాం. ఓకే. అదే ఎసిటలైడ్స్ అనేవి C2-2 ఫామ్లో ఉంటాయి. ఏ ఫామ్లో, C2-2 ఫామ్లో. మామూలుగా ఈ ఫామ్ అనేది గుర్తుంచుకోండి. మెథనైడ్స్ అనేవి C⁻4 ఫామ్లో ఉంటాయి, ఎసిటలైడ్స్ అనేవి C2-2 ఫామ్లో ఉంటాయి, అలాగే ప్రొపిలైడ్స్ అనేవి C3-4 ఫామ్లో ఉంటాయి. ఓకే. మీకు ఇంకా సింపుల్గా కావాలనుకుంటే మీథేన్ ఏంటి మనకి CH4 కదా, హైడ్రోజన్స్ అన్నీ తీసేయండి ఇదే ఫామ్ వస్తుంది. అలాగే ఎసిట్లిన్ ఏంటి C2H2 కదా, 2 హైడ్రోజన్ తీసేస్తే -2 ఛార్జ్ వస్తుంది. ప్రొపిలిన్ ఏంటి C3H4, ఇందులో 4 హైడ్రోజన్ తీసేస్తే -4 ఛార్జ్ వస్తుంది. ఓకే. మీకు ఇచ్చిన అయానిక్ కార్బైడ్స్ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ బట్టి అవి మెథనైడ్సా, ఎసిటలైడ్సా, ప్రొపిలైడ్సా అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సిలికోన్స్ అనమాట. అసలు సిలికోన్స్ అంటే ఏంటంటే ఆర్గానో సిలికాన్ పాలిమర్స్. ఇక్కడ ఆర్గానో సిలికాన్ అంటే మీనింగ్ ఏంటంటే సిలికాన్ అనేది మనకి కార్బన్తో ఏదైనా కార్బన్ మాయిటీతో మనకి డైరెక్ట్గా బాండ్ అయి ఉంటే వాటిని ఆర్గానో సిలికాన్స్ అంటాం. ఓకే. సిలికాన్ అనేది కార్బన్తో డైరెక్ట్గా బాండ్ అయి ఉండాలి. ఓకే. అలాంటి వాటిని ఆర్గానో సిలికాన్స్ అంటాం. ఓకే. ఆర్గానో సిలికాన్ పాలిమర్స్ అంటే ఏంటి, ఒక కాంపౌండ్ ఒక యూనిట్ నుంచి ఒక యూనిట్ ఇంకో యూనిట్ అలా నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి కంబైన్ అయ్యి మనకి ఒక జెయింట్
కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. వాటిని పాలిమర్స్ అంటాం. విత్ SiO Si లింకేజెస్ అంటే సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్ ఈ లింకేజెస్ ఈ బాండ్స్ ఉన్న ఆర్గానో సిలికాన్ పాలిమర్స్ని ఏమంటాం మనం? సిలికోన్స్ అంటాం. ఓకే, అయితే ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి RSiCl3. ఓకే, ట్రైక్లోరోసిలేన్. ఇందులో చూసుకుంటే దీన్ని హైడ్రాలసిస్ చేసామనుకోండి, ఈ 3 క్లోరిన్ ప్లేస్లో OH మైనస్లు వస్తాయి. సో RSiOH3 దీన్ని ఏమంటామంటే మనం క్రాస్ సిలికోన్స్ అంటాం, లేదా బ్రాంచ్డ్ సిలికోన్స్ అంటాం. ఓకే, 3 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటే దాన్ని క్రాస్ సిలికోన్స్ లేదా బ్రాంచ్డ్ సిలికోన్స్ అంటాం. ఎందుకు అంటే ఇవి క్రాస్ సిలికోన్స్ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక యూనిట్ తీసుకున్నాం, అలాగే ఇంకొక యూనిట్ తీసుకున్నాం. వీటిని ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ OH కలిపి వాటర్ రిమూవ్ అయ్యి మనకి సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఈ పైన ఉన్నాయి చూడండి, ఈ రిమైనింగ్ OHలు కూడా ఇంకొక సిలికాన్ మాయిటీతో సేమ్ ఇలాగే డీహైడ్రేట్ అయ్యి మనకి SiO లింకేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా మనకి ఒక చైన్ లాగా లేదా ఒక బ్రాంచ్ లాగా మనకి లింకేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి వీటిని బ్రాంచ్డ్ సిలికోన్స్ అంటాం. ఓకే, అదే సెకండ్ చూసుకుంటే డైక్లోరో తీసుకున్నాం అనుకోండి, దీన్ని హైడ్రాల్ చేస్తే మనకి R2Si OH2 వస్తుంది. ఇక్కడ OH2 ఉంది. సో దీన్ని మనం పాలిమరైజ్ చేస్తే మనకి SiO లింకేజెస్ ఇలా ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటామంటే చైన్ సిలికోన్స్ అంటాం. ఇందాక లేదంటే బ్రాంచ్ ఫామ్లో మనకి SiO లింకేజెస్ అనేవి ఫామ్ అవుతాయి, ఒక నెట్లా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ చైన్ లాగా ఫామ్ అవుతాయి కాబట్టి చైన్ లింకేజెస్ అంటాం. ఓకే, అది కూడా లీనియర్గా ఫామ్ అవుతుంది కాబట్టి లీనియర్ చైన్ సిలికోన్స్ అనేనా అనొచ్చు. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ ఒక హైడ్రాక్సిల్ గ్రూప్ ఉన్నదే. దీన్ని ఏమంటామంటే టెర్మినల్ సిలికోన్స్ అంటాం, లేదా స్టాప్ చైన్ సిలికోన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఒక SiO లింకేజెస్ ఫామ్ అయ్యి మిగిలినవన్నీ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఇది ఇంకొక యూనిట్తో కంబైన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇక్కడతో రియాక్షన్ అయిపోయింది. సో వీటిని ఏమంటామంటే స్టాప్ చైన్ సిలికోన్స్ అంటాం, లేదా టెర్మినల్ సిలికోన్స్ అనేనా అనొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. వీటిని దాటి మనకి గ్రూప్ 14 నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడిగే ఛాన్స్ అయితే లేదు. ఓకే, సో ఇక్కడి వరకు వీడియోని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్ కానీ షేర్ చేయండి. మీరు చేసే లైకే మాకు సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వీటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.